హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మార్నింగ్ లేవగానే అబ్బా ఈ వెదర్ అయితే ఇవాళ చల్లగా ఉంటుందండి. నార్మల్గా అంటే వర్షాలు అయితే పెద్దగా పడట్లేదు, కానీ వెదర్ మాత్రం చాలా చల్లగా ఉంటుంది. అండ్ మేము పడుకునే బెడ్రూమ్కి అయితే బాల్కనీ ఉంటుందండి. పక్కకు మొత్తం ఇలా చెట్లు ఉంటాయి. సో చల్లగా ఉంది వెదర్ అయితే. అందుకే ఇంకా లేవగానే ప్రశాంతంగా కొద్దిసేపు అయితే కూర్చొని అటు ఇటు చూస్తూ ఉంటాము. అండ్ మీలో చాలామంది నా వెయిట్ అడుగుతూ ఉన్నారు కదా. నేనైతే వెయిట్ లాస్ అవుతూ ఉన్నానండి. ఆల్మోస్ట్ నేనైతే చూపిస్తాను మీకు. నా ప్రజెంట్ వెయిట్ అయితే 56 పాయింట్ సంథింగ్ ఉన్నాను. అంటే ఆల్మోస్ట్ లాస్ట్ టైం చూపెట్టిన దానికి ఇప్పటికి ఒక 1 kg తగ్గినట్టున్నాను. సో అండ్ వెయిట్ లాస్ టిప్స్ కూడా అడుగుతున్నారు. దాని గురించి అయితే ఒక డెడికేటింగ్ వీడియో కూడా చేస్తానండి. సో ఇక్కడ చూసారు కదా, నా వెయిట్ అయితే 56.8 ఉంది. సో ఇంకా మా చిన్నోడైతే ఇందులో కూర్చొని ఆడుకుంటూ ఉన్నాడు. అండ్ ఇవాళ వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. మొన్న ఒక వీడియో పెట్టాను కదా, దాని కింద కామెంట్స్ వచ్చాయి మా హరి గురించి, మామయ్య గారి హెల్త్ గురించి, అవన్నీ. నేనైతే వీడియో ఎండ్ వరకు చూడండి, అన్నిటికీ ఆన్సర్ చెప్తాను. హాయ్ అండి, మీలో చాలా మంది అడుగుతున్నారు కదా, అంటే డెలివరీ అయిపోయాక హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉంటుందని నేను ఒక వీడియో కూడా పెట్టాను కదా. సో ఇప్పుడైతే నా హెయిర్ ఫాల్ అయితే చాలా వరకు తగ్గిందండి. సో నేను ఏం టిప్స్ యూజ్ చేస్తున్నాను అనేసి చాలా కామెంట్స్ వస్తూ ఉంటాయి. అండ్ ప్రోడక్ట్ లింక్స్ కూడా అడుగుతూ ఉంటారు. ఫ్లష్ స్టోర్ అనేసి ఒక వెబ్సైట్ నుంచి అయితే ప్రోడక్ట్స్ అయితే బుక్ చేసుకున్నాను. ఫ్లష్ స్టోర్ నార్మల్గా ఏంటంటే యూట్యూబర్స్ ఉంటారు కదా, సో వాళ్ళు ఏం ప్రోడక్ట్స్ యూజ్ చేస్తున్నారు అనేసి మనం అందులో చూసుకోవచ్చు. ఇందులో అయితే ఈజీ అండి. ఇప్పుడు నేను ఏం ప్రోడక్ట్స్ యూజ్ చేస్తున్నాను అనేది మీకు ఈజీగా తెలిసిపోతుంది. నాకు ఎక్కువ యాడ్స్ చూస్తూ ఉంటారు కదా, సో అంటే ఈ ప్రోడక్ట్ యూజ్ చేస్తున్నాం, ఈ ప్రోడక్ట్ యూజ్ చేస్తున్నాం అనేసి కన్ఫ్యూజ్ అయిపోతారు కదా. సో ఇందులో అయితే మనకు ఆ కన్ఫ్యూజన్ ఏమీ ఉండదు. సో జెన్యున్గా ఉంటాయండి, ప్రోడక్ట్స్ కూడా చాలా బాగుంటాయి. అండ్ నేనైతే ఈ సీక్రెట్ హెయిర్ ఆయిల్ అయితే ఆర్డర్ చేసుకున్నానండి. సీక్రెట్ బ్లాక్ చామ్ హెయిర్ ఆయిల్. ఇదైతే నేను డైలీ ఇది కొంచెం తీసుకొని నేనైతే నా స్కాల్ప్కి అయితే అప్లై చేసేసుకుంటాను. అంటే ఇంకో డేలో ఒక్కసారి అప్లై చేసేసుకున్నాను అనుకోండి, సరిపోతాయి కదా. సో కొంచెం ఇదైతే నాది సెకండ్ బాటిల్ అండి. సో మొన్నే మళ్ళీ ఇంకోటి ఆర్డర్ చేసుకున్నాను. ఆల్రెడీ ఒక బాటిల్ యూజ్ చేశాను, చాలా బాగుందండి హెయిర్ ఆయిల్ అయితే. కొంచెం మనం ఇలా తీసేసుకొని జస్ట్ ఇక్కడ స్కాల్ప్ ఉంటుంది కదా, మనం ఇలా స్కాల్ప్కి అప్లై చేసేసుకోవడమే. హెయిర్ ఆయిల్ అయితే మనకి హెయిర్ ఫాల్ని చాలా వరకు కంట్రోల్ చేస్తుంది. అండ్ మన రూట్స్ని స్ట్రెంథనింగ్ చేయడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇందులో చాలా వరకు బ్రింగ్ రాజు, ఆమ్లా, సో ఇలాంటి న్యాచురల్ ప్రోడక్ట్సే యూజ్ చేశారు. దాంతోపాటు నేనైతే ఈ హిబిస్కస్ షాంపూ యూజ్ చేస్తున్నానండి. ఇది మన స్కాల్ప్ pH ఉంటుంది కదా, దాన్ని మెయింటైన్ చేయడానికి అయితే బాగా యూజ్ అవుతుంది. అండ్ దాంతోపాటు నేనైతే ఈ సీక్రెట్ చూసారు కదా, ఫ్లాంగో కండిషనర్ కూడా యూజ్ చేస్తున్నాను. ఇదేంటంటే మన హెయిర్ని మంచిగా సిల్కీగా చేయడానికి యూజ్ అవుతుందండి. నా హెయిర్ చూసారు కదా, చాలా వరకు సిల్కీగా స్ట్రేట్గా చాలా బాగుంటుంది కదా. సో నేనైతే ఈ ప్రోడక్ట్స్ యూజ్ చేస్తున్నాను. ప్రోడక్ట్ డీటెయిల్స్ అండ్ నా ఫ్రంట్ పేజ్ డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్లో యాడ్ చేశానండి. ప్లీజ్ గో అండ్ చెక్ అవుట్ టుడే ఓన్లీ. యూ విల్ గెట్ ఎక్స్క్లూజివ్ ఆఫర్స్ ఆన్ ఓన్లీ ఫ్లష్ స్టోర్. ఇంకా నేనైతే రెడీ అయిపోయానండి. ఈ డ్రెస్ నేను నా మ్యారేజ్ అయిపోయాక స్టార్టింగ్లో కుట్టించుకున్నానండి. ఆ డ్రెస్సెస్ ఇప్పుడు వస్తున్నాయి. ఇవాళ మార్నింగ్ అంటే ఫ్రెష్ అయ్యాక వేసుకొని చూశాను, వచ్చేసిందండి. అంటే పంజాబీ డ్రెస్సులు భలే హ్యాపీగా అనిపించింది, అప్పుడు ఇప్పుడు వస్తున్నాయి అనేసి. ఇంకా పెద్దగా నేనైతే పూజ అయితే ఏం చేయలేదండి. నాకైతే నార్మల్గా పీరియడ్స్ వచ్చేసాయి, సో అందుకే ఏం చేయలేదు. మా మమ్మీ అయితే ఇంకా మార్నింగ్ కొంచెం పూజ చేసేసుకొని దోశలు ఇవి వేస్తూ ఉన్నారు. అండ్ రిషిక్ కూడా ఇప్పుడైతే పర్లేదండి, ఫీవర్ తగ్గిపోయింది. ఇంకా బట్ స్కూల్కి పంపించలేదు, ఎందుకంటే మళ్ళీ ఫీవర్ వచ్చేస్తుంది కదా స్కూల్కి వెళ్తే అనేసి. ఒక 1 day అయినా ఇంట్లో ఉంచేద్దాము. అండ్ దట్టు ఋషికి అయితే హాలిడే ఇవ్వాల, అంటే ఏకాదశి కదా, అందుకే హాలిడే కూడా ఇచ్చేశారు. అందుకే ఇంట్లో ఉండిపోయాడు. అసలు ఇంట్లో ఉండి అల్లరి చేస్తూ ఉన్నారండి ఇద్దరు. మా మమ్మీతో ఇంకా అమ్మమ్మ కొంచెం గారామం ఉంటుంది కదా, ఏమీ అనరా మా మమ్మీ. అలా చేస్తూ ఉన్నారు. ఇంకా నేనైతే హ్యాపీగా ఫ్రెష్ అప్ అయిపోయి కూర్చొని తినడమే నా పని. అయితే మంచిగా కొంచెం రెస్ట్ అయితే తీసుకుంటున్నానండి. దట్టు డెలివరీ అయిపోయాక పీరియడ్స్ ఈస్ ద వెరీ బ్యాడ్ అండి. అసలు అమ్మో చాలా, అసలు నేను మేబీ వెయిట్ లాస్ దీనివల్లే అవుతున్నానేమో, చాలా వీక్ అయిపోతున్నాను. ఇంక ఇక్కడేమో అమ్మ కొన్ని వెజిటేబుల్స్ తీసుకురమ్మని చెప్పారు, అంటే వెజిటేబుల్ రైస్ చేయమని చెప్పారండి. అందుకే ఇంక ఇక్కడికైతే వచ్చాను. రుషిని తీసుకొని వచ్చాను. ఇక్కడ మ్యాంగో చూసాను, అది కచ్చా మ్యాంగో అయితే పచ్చడి పెడదాము అనుకున్నాను, బట్ అది స్వీట్ అంటే తినే మ్యాంగో అంట నార్మల్గా, అందుకే ఇంకా అది అక్కడ పెట్టేశాను. అండ్ చిట్టివి పుల్లటివి ఉంటాయండి, నాకేమో అవంతగా నచ్చదు.
ఇంట్లో పచ్చళ్ళు అయితే ఏమీ లేవండి. మొన్న అమ్మ ఇంకా చెప్తే కొంచెం టమాటో పచ్చడి చెప్పి పెట్టింది. కానీ నాకేమో ఆవకాయ తినాలి అనిపించింది. ఇంకా మరి చూస్తాను. సో ఇంక ఇక్కడైతే వెజిటేబుల్స్ తీసుకొనేసి అయితే ఇంటికి వచ్చేసాను. మా లడ్డు బాబు అండి నన్ను చూసే వరకు బాగానే ఆడుకుంటాడు. నన్ను చూడగానే ఇంకా ఏడవడం స్టార్ట్ చేస్తూనే ఉంటాడండి. మా అమ్మ అదే చెప్తుంది, అస్సలు నువ్వు ఉండలేంది అస్సలు ఉండట్లేదు, అంటే నువ్వు ఉండకపోతే చాలా కష్టం అది ఇది అనేసి చెప్తూ ఉన్నారు. ఇంక ఇక్కడేమో నేనైతే వంట చేస్తున్నాను. హాయ్ అండి, ఇంక ఇప్పుడైతే వంట చేయాలండి. బాగా నీరసంగా ఉంది ఇవాళ నాకైతే. అంటే చెప్పాను కదా నాకైతే నార్మల్గా పీరియడ్స్ అనేసి నిన్నటి నుండి. సో దానివల్లే కొంచెం నీరసంగా ఉంది. అండ్ ఇంట్లో అందరికీ ఒకరికొకరికి హెల్త్ బాగలేకపోవడం అలా కూడా ఉంది కదా. సో దానివల్ల కూడా కొంచెం అంటే డిస్టర్బ్గా అలా అయితే ఉందండి. ఇంక ఇప్పుడైతే అమ్మ అయితే పిల్లల్ని పట్టుకుంది, ఇంకా నేనైతే వెజిటేబుల్ రైస్ చేస్తున్నాను. బట్ ఇవాళ భలే హ్యాపీగా అనిపించిందండి ఈ డ్రెస్ వేసుకుంటేనైతే. ఎప్పుడో నా మ్యారేజ్కి ముందు కుట్టించినవి, సో ఇప్పుడు వచ్చేస్తున్నాయి. నేనైతే అంత ఇంకా మా లడ్డు బాబు ఎలా పెద్దగా అయిపోతున్నాడో నేనైతే అలా 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 వెయిట్ తగ్గిపోతున్నాను. సో ఇప్పుడైతే ఇంకా వెజిటేబుల్ రైస్ చేస్తాను. వ్లాగ్ అయితే చూస్తూ ఉండండి. మొన్న వ్లాగ్ పెడితే చాలా డౌట్స్ అడిగారు, బట్ అన్నిటికైతే ఇవాళ క్లియర్గా ఆన్సర్ అయితే చెప్తానండి. ఇంక ఇక్కడైతే బీన్స్ అండ్ కొంచెం క్యారెట్ ఇవి వేద్దాం అనేసి అయితే కట్ చేస్తున్నానండి. అండ్ మామయ్య హెల్త్ గురించి అయితే అడుగుతున్నారు కదా. అంటే మామయ్య గారిని అయితే హాస్పిటల్లో జాయిన్ చేశారండి. అంటే భీమవరం తీసుకొచ్చేసారు, అక్కడ హాస్పిటల్లో జాయిన్ చేశారు. అంటే ఇంకా అన్ని బ్లడ్ టెస్ట్లు అవన్నీ చేస్తారు కదా. బాగా నీరసంగా ఉన్నారండి. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మామయ్య గారు అసలు ఫుడ్ ఎక్కువగా ఏమీ తీసుకోవట్లేదు, నాకు తినాలనిపించట్లేదు. అంటే ఫీవర్ వచ్చేసిందంట. సో ఆ ఫీవర్ వచ్చినప్పటి నుంచి సరిగ్గా ఫుడ్ తీసుకోవట్లేదు. దట్టు ఇంకా ఏజ్ అయిపోయారు కదండి, అండ్ బాగా నీరసం అయిపోయారు. ఇంకా పాపం కాలు లేవడము కొంచెం మామయ్య గారికి ఇంకా చెప్పాను కదా కాలుకి పట్టేసుకోవాలి, అదంతా కూడా చాలా కష్టమైపోతుంది అనేసి ఇంకా హాస్పిటల్లో జాయిన్ చేసాము. ఆ మామయ్యకి ఎలా ఉంటుందంటే ఒకరోజు బాగుంటున్నారు, అంటే కొంచెం తిన్న రోజు బాగానే ఉంటున్నారు, లేదు అంటే నీరసమైపోయి కొంచెం టెన్షన్ పడేలాగా అలా ఉంటుంది. అదే చూస్తూ ఉన్నాము. ఇంకా వెళ్దాం అంటే మేము వస్తామని ముందే చెప్పామండి. బట్ అత్తమ్మ అయితే హాస్పిటల్లో ఉన్నాను కదమ్మా, అండ్ ఇంకెందుకు, అండ్ మా తోటి కొడలు వాళ్ళు ఉంటారు కదా, అక్క వాళ్ళు అయితే భీమవరంలోనే ఉంటారు కదా, సో అక్క వాళ్ళు చూసుకుంటున్నారమ్మా అని చెప్పారు. అందుకే ఇంకా మళ్ళీ మేము వెళ్తే ఈ పిల్లలతోని పెద్దగా నేను చేసేదేమీ ఉండదు, దట్ మళ్ళీ వాళ్ళకి రివర్స్లో బర్డెన్ అయిపోద్ది కదా, అందుకే ఆలోచిస్తున్నాము. బట్ ఏదైనా కొంచెం ఎమర్జెన్సీ ఏదైనా ఉన్నా కూడా నేను అదే చెప్పాను అత్తమ్మకి. ఇంకంటే ఏది చూడమండి, మేమైతే ఫ్లైట్కైనా టక్మని వెళ్ళిపోతాము, అంటే ట్రైన్ టికెట్స్ అలా కూడా చూసుకోము. అదే అనుకున్నాము, ఏదైనా కొంచెం బాగాలేదు ఎక్కువగా సీరియస్ అయినా కూడా ఫ్లైట్కి వచ్చేస్తాం అత్తమ్మ ఫాస్ట్గా అని చెప్పాము. ఇప్పుడైతే ఇంకా చూస్తామండి, సాటర్డే టికెట్స్ ఉన్నాయంటే ట్రైన్ టికెట్స్, అంటే వెళ్ళి ఒకసారి చూసేసి వద్దాము, అంటే ఎలా ఉంది ఏంటి అనేసి అనుకుంటున్నాము. లేదంటే అత్తమ్మ ఇంటికి వెళ్ళాకనైనా వెళ్తామండి, తప్పకుండా వెళ్ళి చూసేసి వస్తాము. అంటే మాకైతే ఫ్యామిలీ ఫస్ట్ ఇంపార్టెంట్ అండి. దేన్ని అంటే ఏదైనా నెక్స్ట్ ఫస్ట్ అయితే ఫ్యామిలీ కదా. దట్టు కొంచెము నేను అనుకునేది ఒకటి, మంచిగా ఉన్నప్పుడు వెళ్ళకపోయినా హెల్త్ బాగాలేదు పాపం నీరసంగా ఇలా ఉన్నప్పుడు మాత్రం వెళ్ళి చూడాలి కదా. సో ఇంకా అలానే అనుకున్నాము. ఇప్పుడైతే అంటే పిల్లల్ని తీసుకొని వెళ్తాం కదా, అందుకే ఇప్పుడు టికెట్స్ అయితే ఏమీ లేవు, ట్రైన్ టికెట్స్ అయితే. సో దానికోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నాము. అంటే అత్తమ్మ అయితే నేను చెప్తాను ఏంటి అనేది, మీరు రావాలా ఎప్పుడు రావాలి అనేది అయితే చెప్పారు. ఇక్కడైతే ఇంకా ఇవన్నీ చిన్న చిన్నగా కట్ చేస్తానండి. నేను ఇవాళ వంట చేయడం లేట్ అయ్యింది కొంచెము, అంటే ఆల్మోస్ట్ 1 అయిపోతుంది. మా పిల్లలు ఎంత హడావిడి అంటే వాళ్ళకి టైంకి తినడం అలవాటైపోయిందండి. దట్టు చిన్నబాబు కూడా, నేను అసలు ఇది ఏం చేశానో ఏంటో నాకు అర్థమే అంత, అంటే చిన్నబాబు ఏడుస్తూనే ఉన్నాడు ఆకలేసేసి. అటు సైడ్కి ఇంకా ఉగ్గు పెట్టేశాను, ఇదేమో ఇంకా ఫాస్ట్గా అందులో ఇంకా నేను సాజీరా వేయాల్సింది జీలకర్ర వేసేసానండి. అంటే ఇంకా మనము అంటే ఫాస్ట్గా చేస్తూ ఉంటే మైండ్ పనిచేయదు కదా. జస్ట్ ఇంకా వెజిటేబుల్స్ వేసేసి కొంచెం పచ్చిమిర్చి అవి వేసేసి పుదీనా వేసేసి ఇంకా రైస్ వేసేసి కుక్కర్ పెట్టేసానండి. జస్ట్ 10 మినిట్స్లో అయిపోద్ది ఇదైతే. అండ్ చాలామంది పిల్లలతోని టైం మేనేజ్మెంట్ చేయండి మీరు అలా అనేసి అయితే కామెంట్స్ చేస్తూ ఉంటారు. ఏమో అండి మా పిల్లలు అలా ఉండదు, ఒకరోజేమో త్వరగా పడుకుంటారు, త్వరగా లేస్తారు, అంటే వాళ్ళకి అంటూ ఫిక్స్డ్ టైమింగ్ అయితే లేదండి. దానివల్లే మాకు అస్సలు టైం అయితే కుదరట్లేదు.
బట్ రైస్ మాత్రం పర్ఫెక్ట్గా వచ్చిందండి. మా మమ్మీ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అంటే టేస్ట్ బాగుంది, ఇంత ఫాస్ట్గా బాగా చేసావు అనేసి. ఇంకా అంటే మమ్మీ ఇంకా ఎక్కువగా ఎవరి చేతి వంట అమ్మే ఎప్పుడు ఒక్కతే చేసుకుంటూ ఉంటుంది కదా. సో హ్యాపీగా అనిపించింది. అమ్మ కూడా బాగుంది అనేసి ఇష్టంగా తిన్నారు. ఇంక ఇద్దరు పిల్లల్ని అయితే ఫైనల్గా పడుకోబెట్టేశామండి. అమ్మ అయితే ఈ చీర ఏదో ఉంటే ఇంకా మా మమ్మీ ఖాళీగా ఉన్నారు అంటే ఏదో ఒకటి సర్దుతూనే ఉంటుందండి. సో ఈ చీర కనిపించిందంటే ఇది ఎక్కడిదమ్మా అది ఇదని అడుగుతూ ఉంది. చెప్తున్నాను, అటు సైడ్ బ్లౌజ్ అమ్మ. ఈ చీర నార్మల్గా మనకి ఎలక్షన్స్ అయ్యాయి కదా, అప్పుడైతే శారీస్ ఇచ్చారని చెప్పాను కదండి, ఆ చీర ఇది. సో నేనైతే తీసుకొచ్చాను, ఏదైనా ఉంటుందిలే అనేసి అయితే అమ్మకు చూపిస్తూ ఉన్నాను. మా మమ్మీ ఏమో పర్లేదు బాగానే ఇచ్చారు, చీర కూడా ఇచ్చారా అని చెప్తూ ఉంది. అవును అంటే పర్లేదండి, మరీ వరెస్ట్గా అయితే ఏమీ లేదు, బాగానే ఉంది. సో అంటే కట్టుకోవచ్చు, బాగానే ఉన్నట్టు, అందుకే చెప్తున్నాను. అది లాస్ట్ బార్డర్ కలరు బ్లౌజ్ ఇచ్చారు, ఈ కలర్ శారీ అండి. ఇంకా మా చిన్నోడు చూడండి, జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ పడుకుంటున్నాడు అంతే, అస్సలు పడుకోవడానికి కూడా ఇష్టపడట్లేదు. మంచిగా అంటే బాగా ఎనర్జీగా ఆడుకుందాము, బయట తిరుగుదాము అలా అయితే ఉన్నాడండి. చూసారు కదా, శారీ కూడా చాలా బాగుంది, కుట్టించుకుంటే బాగానే ఉంటుందేమో. అమ్మకి చెప్తూ ఉన్నాను, బాగానే ఉందమ్మా, ఎవరికైనా పెట్టినా అంటే నార్మల్గా ఎవరికైనా ఇచ్చినా కట్టుకుంటారు కదా, సో నువ్వు తీసుకెళ్ళు అని చెప్తూ ఉన్నాను. నేనైతే ఇంట్లో ఇంకా పెట్టేసి పెద్దగా మా ఇంటికైతే ఎవరు రారండి, అమ్మ అయితే ఎవరికైనా ఇస్తారు కదా అనేసి అయితే చెప్తున్నా. ఇక్కడ మా మమ్మీ టీ పెట్టుకున్నారు, నాకు కూడా టీ ఇచ్చేసిందండి. మా మమ్మీ ఇంకా టీ తాగితే నాకు కూడా ఇస్తూ ఉంటుంది. ఇంకా అప్పాలు ఉన్నాయి కదా, అవి ఆ టీలో పెట్టుకొని తింటున్నామండి, భలే ఉంటాయి టేస్టీగా. ఇక్కడైతే మా హరి గురించే డిస్కస్ చేసుకుంటూ ఉన్నాము. హరిని ఎందుకు తీసుకురాలేదని చాలామంది కామెంట్ చేస్తున్నారు. మీకైతే ఒకటి క్లియర్గా చెప్తానండి, అంటే అక్క చనిపోయి నార్మల్గా 2020లో చనిపోయింది, ఇది 2024 కదా, ఆల్మోస్ట్ 4 years అండి. ఇప్పుడు వాళ్ళ డాడీ ఉంటారు కదా, ఆయన వచ్చి అయితే తీసుకెళ్లారు హరిని అయితే. అంటే అక్క చనిపోయినప్పటి నుంచి ఎప్పుడు మేము ఎక్కడికి పంపించలేదు, అమ్మ డాడీయే అమ్మ నాన్న వాళ్ళే చూసుకున్నారండి. ఇంకిప్పుడు కొన్ని పరిస్థితుల వల్ల ఇంకుంటాయి కదండి చాలా, అంటే నేను మీకు చెప్పలేను, అలాంటివి చాలా ఉంటాయి లైఫ్లో. దానివల్ల అయితే హరిని అయితే ప్రజెంట్ వాళ్ళ డాడీ దగ్గరికి పంపించాము. ఇంకా వీకెండ్స్ అయితే అంటే వాళ్ళు కరీంనగర్లోనే ఉంటారండి, సో ఇంకా ప్రజెంట్ అయితే వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు, వీకెండ్ అమ్మ వాళ్ళ దగ్గరికి వస్తూ ఉంటాడు. అండ్ అక్క గురించి కూడా చాలా కామెంట్స్ చేస్తూ ఉంటారండి. నేనైతే ప్రజెంట్ ఇప్పుడు ఏమీ చెప్పలేను, ఎందుకులేండి అంటే ఇప్పుడు నేను సోషల్ మీడియాలో చెప్పినా కూడా మళ్ళీ హరి మా వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు, ఇదంతా మళ్ళీ న్యూసెన్స్ అయిపోయి అండ్ దట్టు కోర్టు కేసు ఉంది, ఇదంతా నేను మాట్లాడడం అయితే నాకు ఇష్టం లేదు. సో హరి అయితే ప్రజెంట్ వాళ్ళ డాడీ దగ్గర ఉన్నారు, సో బాగానే ఉంటున్నాడు వాళ్ళ దగ్గర కూడా. ఇంకా వీకెండ్ సాటర్డే సండే హాలిడేస్ ఉంటాయి కదా, వచ్చేస్తూ ఉంటాడు అమ్మ వాళ్ళ దగ్గరికి అయితే. మా చిన్నోడు చూడండి, నేను ఆ స్నాక్స్ తినే లోపు లేచేసాడండి, అలా ఉంటుంది మా చిన్నోడితోనైతే. నేనేమో ఇక్కడ వీడియో చూపిస్తున్నాను, మా మమ్మీ వచ్చారు, అమ్మ నువ్వు వీడియో తీసుకుంటున్నావా అనేసి వెళ్ళిపోతూ ఉన్నారు. మా మమ్మీ ఎక్కువగా వీడియోలో కనిపించడానికి మాట్లాడడానికి ఇష్టపడరండి. ఈ చీర నేను నార్మల్గా నాకు ఎవరు కట్నం పెట్టారు, దీంతోనైతే డ్రెస్ కుట్టిద్దాం అనుకుంటున్నానండి. సో మీకేమైనా డ్రెస్ మోడల్స్ తెలిస్తే కామెంట్ చేయండి తప్పకుండా. అండ్ మొన్న బ్లౌజ్ కామెంట్ చేయమని చెప్పాను, చాలామంది కామెంట్ చేశారండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ చీరని డ్రెస్ ఎలా కుట్టించాలో కూడా తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా నేను ఇక్కడ ఇవన్నీ నా కబోర్డ్ సర్దుకుంటున్నాను, అసలు చాలా డేస్ అయిపోయింది, నేనేమో కబోర్డ్ సర్దుకోవడానికి కూడా టైం ఉండట్లేదు. సరే కదా అమ్మ పిల్లని పట్టుకుంటే నేనైతే ఇవాళ నా బట్టలన్నీ సర్దుకుంటూ ఉన్నాను. అండ్ నేను లాస్ట్ టైం వైట్ బ్లౌజ్ తీసుకున్నానని చెప్పాను కదండి, అది రిటర్న్ ఇవ్వడం మర్చిపోయాను నేను, రిటర్న్ అయితే అయిపోయింది ఆప్షను. ఇంకా దీనికి ఏమైనా హ్యాండ్స్కి కొంచెం స్లీవ్స్ కుట్టిద్దాము, అంటే స్లీవ్లెస్ బ్లౌజ్ అయిపోయింది కదా, హ్యాండ్స్ కుట్టిద్దాము అనుకుంటున్నాను. చూడాలి, ఇంకా ఇవన్నీ నర్సాపురం వెళ్ళినప్పుడే అక్కడ ఎవరికైనా ఇస్తే ఇలాంటి పనులు అయిపోతాయండి. ఇక్కడైతే కొంచెం ఎక్కువగా ఛార్జ్ చేస్తారు, సో బెటర్ ఎందుకులే అనేసి ఇంకా కొన్ని పక్కకు పెట్టేస్తున్నాను బట్టలు కూడా. సో ఈ బట్టలు చీరలు మా మమ్మీ కూడా వచ్చేటప్పుడు కొన్ని చీరలు తీసుకొచ్చారండి నా కోసము. నేను అసలు నార్మల్గా చీరలే కట్టుకోను, బట్ మా మమ్మీ ఏమో కట్టుకో బాగుంటాయి అని తీసుకొచ్చారు. ఇదైతే నాకు తలంబ్రాలు వేస్తారు కదా అప్పుడు చీర అండి. నేను మా హస్బెండ్ అంటే అమ్మ వాళ్ళ సైడ్ అయితే ఒక్కటే చీరతోని పెళ్ళంతా జరుగుద్ది, బట్ అత్తమ్మ వాళ్ళ దగ్గర అయితే 2-3 చీరలు మార్చేశారు. మా హస్బెండ్ నాకు అసలు చెప్పలేదండి,
అంటే ఇలాంటి వైట్ చీర ఎల్లో చీర ఉంటుందా అని నేను ముందే కొనేసుకునేదాన్ని. బట్ ఇంకా లాస్ట్ అప్పటిదప్పుడు కొనుక్కున్నాను. మా మమ్మీ ఏమో ఈ కేరళ స్టైల్ చీర అట అండి, ఇది కూడా తీసుకొచ్చింది. అంటే దీనికి మెరూన్ కలర్ బ్లౌజ్ వేసుకుంటారు కదా అలా అనేసి. నేనేమో నాకు ప్రాపర్గా అంతగా కట్టుకోవడం కూడా రాదు. మా మమ్మీ మాత్రం యూట్యూబ్ చేస్తున్నావు కదా, యూట్యూబ్లో కట్టుకో బాగా కనిపిస్తావు అది ఇది అనేసి అయితే తీసుకొచ్చింది. చూడాలి ఇక ఎప్పుడైనా అకేషన్ లాగా ఉన్నప్పుడైతే కట్టేసుకుందాంలే అనుకుంటున్నాను. సో ఈ పింకులు మాత్రం నా దగ్గర లిటరల్లీ అండి ఒక 10 చీరలు ఉన్నాయి. మీరు చెప్తే నమ్మరు. ఎక్కువగా పింక్ ఎందుకో అండి అప్పట్లో పింక్ బాగా నచ్చేసింది. సో కొనేసుకున్నాను. అండ్ నాకు ఇప్పుడు మధ్య అసలు అంటే నార్మల్గా పీరియడ్స్ అలా వచ్చిందనుకోండి, ఇమ్యూనిటీ బాగా తగ్గిపోయి ఊరికే జలుబు చేసినట్టు బాగా కోల్డ్, ఇవాళ కూడా నా వాయిస్ వింటే తెలుస్తుంది అలా అయిపోతుంది. అంటే బాగా వీక్ అయిపోవడం వల్ల ఇమ్యూనిటీ కూడా తగ్గిపోయి ఊరికే జలుబు చేసినట్టు అలా అనిపిస్తుంది. మేబీ 2-3 డేస్ అయిపోయాకైతే ఒకసారి అయితే పీరియడ్ గైనకాలజిస్ట్ దగ్గరికి అయితే వెళ్తానండి, వెళ్ళి చూపించుకుంటాను. ఆమె ఏమి చెప్తారు ఏంటి అనేది. అండ్ నార్మల్గా నేనైతే పిల్లలు పుట్టడానికి ఆపరేషన్ కూడా చేయించుకోలేదండి. దాని గురించి కూడా డాక్టర్తో డిస్కస్ చేద్దాము అనేసి మీకు ఫర్దర్గా అయితే అప్డేట్ ఇస్తానండి. అంటే నేనేం ప్రొసీజర్ ఫాలో అవుతున్నాను ఏంటి అనేది. అంటే నా వీడియోలు చాలా న్యూ మదర్సే చూస్తున్నారు. సో వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది కదా. అండ్ మీరు పెట్టే కామెంట్స్ కూడా, ఇప్పుడు నేను ఏమైనా ఫుడ్ రెసిపీలు పెట్టాను అనుకోండి, ఏదైనా నాలో మిస్టేక్ ఉంటే చాలామంది కామెంట్ చేస్తున్నారు. సో దానివల్ల నా కామెంట్స్ అయితే చాలామంది చదువుతారేమో, సో వాళ్ళకి కూడా యూస్ఫుల్ అవుతుంది కదా, అదే అనిపించింది. నేను గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడైతే తప్పకుండా మీకైతే డీటెయిల్స్ షేర్ చేస్తాను. ఇంకా మా మమ్మీ ఏమో ఈవినింగే వంట త్వరగా చేసేసుకుంటారండి. 6కి ఆ టైంకే ఇంకా మొత్తం వంట అన్నీ అయిపోవాలి. నేనైతే కొంచెం లేట్గా చేస్తాను. బట్ మా మమ్మీ అలా కాదు, వంట అన్నీ ప్రశాంతంగా అయిపోతే కానీ మా మమ్మీకి ఇంకా మనశ్శాంతిగా అనిపించింది. అంటే వాళ్ళు ఇంక ఇంట్లో అలవాటు అయిపోయిందండి, త్వరగా ఫుడ్ చేసుకోవడము, 7:30 ఆ టైంకి తినడము, ఇంకా 8కి అంతా పడుకోవడము. బట్ మేమేమో ఇలా 8గా అంటే పిల్లలు పడుకునేసరికి ఆల్మోస్ట్ 10:30, 11 అవుతుంది. మీ పిల్లలు ఇంత లేట్గా పడుకుంటారా కామెంట్ చేయండి. మా పిల్లలు అయితే ఆల్మోస్ట్ ఇంకా 11 అవ్వాలండి, ఆ టైంకే పడుకుంటారు. అండ్ మార్నింగ్ కూడా కొంచెం లేట్గానే లేస్తాం కదా. అమ్మ వాళ్ళు అలా కాదు, త్వరగా పడుకుంటారు, త్వరగా లేస్తారు. డాడీ అయితే 5కే లేస్తారండి మార్నింగ్, నైట్ 8 ఆ టైంకి పడుకుని పోతారు. ఇంకా మా మమ్మీ మొన్న కాకరకాయలు తెచ్చారు కదా, అవి వండుతూ ఉన్నారండి. ఓన్లీ ఈవినింగ్ టైమే వండుతుందండి, ఎందుకంటే మా హస్బెండ్ ఈవినింగే వస్తారు ఫుడ్కి కదా, అందుకే ఇంకా ఆల్రెడీ తింటాడు, ఎందుకు ఆఫ్టర్నూన్ వండి మనమేం తింటాంలే అనేసి ఈవినింగే స్పెషల్గా కుక్ చేస్తూ ఉంది. ఇంకా మా హస్బెండ్ రాగానే ఫస్ట్ అయితే అత్తమ్మకు కాల్ చేస్తారండి. అంటే ఇంకా నార్మల్గా డే టైంలో బిజీగా మీటింగ్స్ అవన్నీ ఉంటాయి కదా, అందుకే రాగానే ఫస్ట్ అయితే అత్తమ్మతో మాట్లాడతారు. ఆ ఫోన్ కోసం ఇద్దరు గొడవ అండి. ఆడ రిషి కూడా మాట్లాడుతూ ఉన్నాడు. సో మా లడ్డు బాబుకేమో ఫోన్ కావాలంట. అంటే ఫోన్లో మాటలు వచ్చేస్తున్నాయి కదా, నేను పట్టుకుంటా అని అక్కడ గొడవ. అక్కడ మా ఋషి ఏమో ఫోన్ మాట్లాడుతూ ఉండేసేపు లడ్డు ఏడుస్తూనే ఉన్నాడండి. అంటే ఫోన్ పట్టుకుంటే అలా చూస్తూ ఉంటాడన్నమాట. ఇంకా ఋషి ఏమో లాగేసుకుందామని ట్రై చేస్తున్నాడా, ఇక్కడ చూడండి లాగేసుకున్నాడు అనుకోండి, పెద్ద ఏడుపు. మా లడ్డుకి ఎన్ని అర్థమైపోతున్నాయో అసలు చూడండి, అసలు లాగేసుకున్నానని ఎంతెంత ఏడుపే చేస్తున్నాడో. అసలు ఎవరితోటన్నా ఫోన్లు మాట్లాడాలన్నా పెద్ద బాధ అయిపోయిందండి వీళ్ళ వల్ల. అసలు చూడండి ఇచ్చేదాకా ఏడుస్తూనే ఉంటాడు. ఇంకా అత్తమ్మ పర్లేదులే మామయ్య అయితే ఇవాళ బాగానే ఉన్నారమ్మా, కొంచెం తిన్నారు ఫుడ్ అది అని చెప్తూ ఉన్నారు. అంటే చెప్తున్నాను కదా, మామయ్యకైతే ఒకరోజు బాగుంటుంది, ఒకరోజు బాగోట్లేదు అన్నట్టు ఉంది. కొంచెం ఫుడ్ తీసుకుంటే బాగానే ఉంటున్నారంట అండి, ఫుడ్ తీసుకోకపోతే నీరసం అయిపోతున్నారు. ఇంకా మా వాళ్ళకి ఆల్మోస్ట్ టైం 10:30 అవుతుందండి, అస్సలు పడుకోవట్లేదు. ఏ కోసానికి కూడా వాళ్ళకి నిద్ర వచ్చే అంటే సూచనలే ఉండవు 11:30 ఆ టైం వరకు కూడా. ఇంక ఇక్కడేమో మా పెద్ద బాబు ఏమో ఆ కిచెన్లో ఏమో సర్దుతూ ఉన్నాడు. చెప్పాను కదా ఆల్మోస్ట్ 11-11:30 అయితే కానీ పడుకోరు వీళ్ళైతే. సో ఇప్పటికైతే ఇంకా ఫీవర్ కూడా తగ్గింది కదా, రేపటి నుంచి అయితే స్కూల్కి పంపించేస్తాను రుషిని కూడా. ఇంట్లో ఉంటే బాగా అల్లరి చేసేస్తున్నాడండి. అంటే ఇంకా లడ్డు బాబుని కూడా పడుకోనియడు, ఆఫ్టర్నూన్ ఏదో చేసేస్తూ ఉంటాడు అల్లరి. ఇంకా నేనేమో ఇక్కడ మినపప్పు నానేసానండి, బట్ మిక్సీ గిన్నె పాడైపోయింది. అండ్ గ్రైండర్ వేద్దాం అనుకున్నాను, కానీ అస్సలు ఓపిక లేకుండే ఇంకా అస్సలు వేయలేదు. ఎందుకో అండి ఇది సడన్గా పాడైపోయింది.
అంటే మార్నింగ్ కొద్దిసేపు బాగానే వర్క్ చేసింది, బట్ ఈవినింగ్ అయితే పాడైపోయింది. అందుకే పాపం మా లడ్డు బాబు కూడా 2 టైమ్స్ ఉగ్గే పెట్టాల్సి వచ్చింది. అంటే నైట్ అయితే క్యారెట్ ప్యూరీ పెడతానండి, సో కానీ మిక్సీ గిన్నె పాడైపోవడం, అదే గ్రైండరే పాడైపోయింది. సో దానివల్ల అయితే ఇంకా ఏమీ చేయలేదు. ఇంక కిచెన్ ఇదంతా నీట్గా క్లీన్ చేసేసుకొని పడుకుంటాము. నైట్ అయితే ఇంకా మ్యాక్సిమం అమ్మ అయితే అన్నీ ఇట్లా మంచిగా నీట్గా క్లీన్ చేశాకే పడుకుని పోతాము. చూసారు కదా నా ఫేస్ నైట్ వరకు ఎందుకు కొంచెం వాచినట్టు, కళ్ళు కూడా బాగా వాచిపోయాయండి. నేనైతే ఇంకా రెస్ట్ తీసుకుంటాను. ఈ వీడియో అయితే ఇక్కడితో నేను చేస్తానండి. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నేను ఏదైనా అంటే మంచి మంచి కామెంట్స్ చేస్తూ ఉండండి. కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తానండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.